ఇంగ్లీష్లో కోవిదుడైన మధుసూదనాచారి గారు చెప్పాలి, యాన్సిస్టర్ ఎనిమీ. బీసీ ఎస్సీ ఎస్టీలకి వారసత్వ శత్రువు ఉన్నాడట. ఆ వారసత్వ శత్రువే బీజేపీ పార్టీ. ఆ వారసత్వ శత్రువు అనే పార్టీతోటి మనం యుద్ధం చేయాలి. అలాంటి యుద్ధం చేయడానికి ఎంతో తెలివిగా బీజేపీని బీఆర్ఎస్ ని దాని మీదకి యుద్ధానికి పంపుతూ మనం కూడా బీజేపీ మీద యుద్ధం చేయాలి. వాళ్ళని పంపాలి, మనము యుద్ధం చేయాలి. 3 పార్టీలని బొందబెట్టే ఒక మహాకార్యాన్ని తెలంగాణ గడ్డ మీద 12,500 గ్రామాల్లో మనం నిర్మాణం చేసి అభిముఖంగా నాయకులను తయారు చేసి ఆ నాయకులు తయారు చేసి భావజాల వ్యాప్తి చేసి తెలంగాణ మొత్తం రాష్ట్రం అంతా ఒక బస్సు రథం వేసుకొని తిరగబోతున్నాం. రేపు రథం జిల్లాలకు వస్తుంది. రథం మీ జిల్లాల దొరేవుడు మన బతుకేంటి, వ్యవహారం ఏంది, మనోడికి ఎట్లా అన్యాయం చేసిండో ఇవన్నీ చెప్తాం మేము. చిరంజీవి గారి పుస్తకంలో ఎమ్మెల్యేలు ఎంత, అదొక్కటే కాదు, ఈ దొంగలు 100 సంవత్సరాల నుంచి ఎట్లా మోసం చేస్తున్నారో గ్రామాల లెక్కలు బొక్కలు బయటికి తీయాల్సిన అవసరం. దానికోసం బయలుదేరబోతున్నాం. మరి చిరంజీవి గారు కూడా తప్పు చేస్తాడా? మరి ఈశ్వరయ్య గారు కూడా లొంగిపోతాడా? మరి విశారదను కూడా లొంగిపోతాడా? అంటే నేను ఒకటే చెప్తున్నా, మీరు వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఇక కడుపులో గొడ్డళ్ళు కొడవళ్ళు పట్టుకొని రండి. మేము ఎక్కడైనా లొంగిపోతే మమ్మల్ని నరికి సంపండి. ముగ్గురిని మా తలకాయలు కోసి, మా ముగ్గురు తలకాయలు కోసి, ఈశ్వరయ్య గారిది నాది చిరంజీవి ముగ్గురు తలకాయలు గొడ్డలు పెట్టి నరికి మీ దర్వాజలో కట్టుకోమని చెప్తున్నా ఈ సందర్భంగా. ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద మనకి జరిగిన అన్యాయం ప్రపంచంలో ఎక్కడా జరగలే. 7 సముద్రాలు కాదు, 8వ సముద్రం ఉంది. అదే బీసీ ఎస్సీ ఎస్టీల దుఃఖం అనే కన్నీరు. అంత